సో ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రవీంద్ర గారు అయితే ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ఎట్లా కేసీఆర్ గారు ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎలా చూస్తూ ఉన్నారు, అటు సిట్ పైన కావచ్చు లేకుంటే అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శల వర్షం గుప్పించిన నేపథ్యం కనబడుతుంది, ఎట్లా చూస్తారు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరైతే యావత్ తెలంగాణ జాతిని కలిసివేసింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు జాతిపితనే, తెలంగాణకి మహాత్ముడే. ఎందుకోసం అంటే 2001 నుంచి 2014 వరకు జరిగిన ఏ ఘటనలైనా, ఏ పోరాటాలైనా, రాజీనామాలు కావచ్చు, బహిరంగ సభలు కావచ్చు, అన్ని వర్గాలను కలుపుకోవడం కావచ్చు, ప్రజాక్షేత్రంలో తెలంగాణ వాదాన్ని మమైక్యం చేయడం కావచ్చు, రాజకీయ పార్టీలను ఒప్పించడం కావచ్చు, చివరి దశ వరకు అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. అది రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు తప్ప మరో వ్యక్తి అందరూ భాగస్వామ్యం అయ్యారు. భాగస్వామ్యం చేయడంలో కేసీఆర్ గారు కీలక పాత్ర. కానీ అగ్రభాగంలో నిలిచింది, భుజస్కంధాల మీద వేసింది, అన్ని రకాల మాటలు పడ్డది, అబండాలు వేయబడింది, క్యారెక్టరేషన్ జరిగింది కేసీఆర్ గారికి తప్ప మరో ఒకరికి కాదు. కనుక ఆయన జాతిపితనే. 14లో తెలంగాణ తెచ్చుకున్న కాంచి 2023 వరకు ఈ దేశంలో అనేక రంగాల్లో పాలకుడిగా అభివృద్ధి చేశారు, అగ్రభాగాన్ని నిలిపారు. పంటల ఉత్పత్తిలో కానీ, జీడిపిలో కానీ, పర్ క్యాపిటల్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ, తాగునీరు విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ ఏ రంగమైనా తెలంగాణ అగ్రభాగాన్ని నిలిచిందంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలన విధానమే, ఆయన వ్యూహమే, ఆయన ఆలోచనలే. అందుకనే ప్రజల చేత ఎన్నిక కాబడిన ముఖ్యమంత్రిగా 2 టర్ములు చేసిన విధానం కానీ, అభివృద్ధి కానీ, 14 సంవత్సరాల పోరాటం కానీ, త్యాగాలు కానీ కేసీఆర్ గారు జాతిపితగానే కొలుస్తాం. నీలాగా జెడ్పీటీసీ నీకోసమై, ఎమ్మెల్సీగా నీకోసమై, ఎంపీగా నీకోసమై, ఇలా ముఖ్యమంత్రి కూడా దోసుకోవడానికి నువ్వు వాడుతున్న విధానం గమనిస్తున్నారు నాయన. ఈ గడ్డకి నీకేం అనుబంధం ఉంది? ఈ జాతికి నీకేం అనుబంధం ఉంది? ఎక్కడున్నాయి నీకు త్యాగాలు? గొప్ప పని చేసి జైలు పోయినావు. 50 లక్షల లంచం ఇస్తుంటే అడ్డంగా దొరికి జైలు పోయినావు కదా. ఇంకొకరి ఇంట్లో, కేటీఆర్ గారి ఇంట్లో నువ్వు డ్రోన్ కెమెరాతోటి వీడియో రికార్డ్ చేస్తుంటే కదా నీ మీద కేసు అయింది. ఈ చిల్లర దందాలు చేస్తే జైల్లో పెట్టరా. సార్ జాతిపిత అంటే ఏదైతే గాంధీ గారు తూటాలకి ఎదురెళ్ళిన వ్యక్తి, తన తూటాలకు బలైన వ్యక్తి, మరి ఇక్కడ ఎవరు బలయ్యారు అనే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. గాంధీ గారు శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపారు, నాయకత్వం వహించారు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపారు. లక్షలాది మంది ప్రజలని ఎక్కడ కూడా ప్రమాదకరమైనటువంటి ఒక విధ్వంసాలకు గురి కాకుండా ఉద్యమాన్ని నడిపారు. కేసీఆర్ గారు ఇంకా గాంధీ గారి కంటే మిన్నగా ఆమరణ తన ఆరోగ్యం ఏదైనా కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడని ఆమరణ నిరాదీక్ష నవంబర్ 29న పూనుకుంటే కదా, డిసెంబర్ 9 వరకు కొనసాగిస్తే కదా డిసెంబర్ 9న ప్రకటన వచ్చింది. మరి అది త్యాగం కదా, ఈ జాతి కోసం తన ప్రాణాలను అర్పించడానికి చేసిన దీక్ష కదా. గాంధీ గారి కంటే ఏం తక్కువ చేశారు కేసీఆర్ తెలంగాణ కోసం? 2000 స్వతంత్రం రావడానికి ముందు ఈ రాష్ట్రాన్ని కలిపేటప్పుడు, ఇది ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేటప్పుడు ఏం చెప్పారు, ఏం కండిషన్లు చెప్పారు? ఈ కాంగ్రెస్ నేతలు అమ్ముడు పోతేనే కదా కలిపింది. 1969లో కోస్తేనే కదా తెలంగాణ వాదం ఆగిపోయింది. తిరిగి సమైక్యవాదం గట్టిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు పూనుకుంటేనే కదా. కనుక నీలాంటి నీచుడు ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ గారి గౌరవం, కేసీఆర్ గారి త్యాగం ఎవరు మరవలేరు. ఈ తెలంగాణ గడ్డ ఉన్నంతకాలం కేసీఆర్ గారి ప్రతిష్ట మరింతగా కొనసాగుతుంది, పెరుగుతుంది తప్ప తరగదు. ఇంకొక అంశం సార్, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు వచ్చింది ఏమీ లేదనుకుంటేనే మనం చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ అంశం పైన ఎక్కడైనా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారేమో అన్నట్టు కూడా యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేసింది. ఆ అంశం ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ పన్నే దూషించడాన్ని ఇలా వస్తూ ఉన్నారు. అంటే ఈయన పని కథం కదా, చెప్తూనే ఉండి పొద సమానం మీరే నమ్ముతాలేదు. ఈ రేవంత్ రెడ్డి అంటోడు మోడీ గారి కంట్రోల్లో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ కంట్రోల్లో కూడా కాదు. ఇది కేంద్రం ఆశీస్సులతో ఈయన కొనసాగుతున్న తీరు. అందుకని కేంద్రం మీద విమర్శ చేయడు, కేంద్ర నిధులు రప్పించడు, ఈ రాష్ట్రాన్ని బాగు చేయడు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పం ఆయనకు లేదు. ఉన్న కొద్ది కాలం ఎట్లా దులుపుకొని పోయే
పనిలో ఉన్నాడు తప్ప మరొకటి కాదు. ఇంకోటి సివి సంజనర్ గారు ట్విట్టర్ వేదికగా తను ఏదైతే పెట్టారో ఎలా చూస్తూ ఉన్నారు? ఆ ట్విట్టర్ వేదికగా కామెంట్ చేయడం జరిగింది కేసీఆర్ విచన్ అనంతరం. సజ్జనార్ గారు రుణం తీసుకుంటారు. ఏ లక్ష్యం కోసం అయితే రేవంత్ రెడ్డి గారు ఆయన సిటీ కమిషనర్ చేశారో, మనగాడని మన సిటీకి బాధ్యునిగా చేశారో ఆ కృతజ్ఞత తీర్చుకున్నట్టుగానే ఉంది తప్ప బాధ్యతాయుతమైన సీనియర్ ఐపీఎస్ అధికారి నిర్వహిస్తున్నట్టుగా లేదు. ఖచ్చితంగా ఆయన మీద కూడా రాబోయే రోజుల్లో మా చర్యలు, మా ప్రయత్నాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి.